అందరికీ నమస్తే. ఈ సంధ్యా థియేటర్ గొడవ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న వ్యవహారం అంతా మనకు తెలుసు. కానీ జరిగిన సంఘటన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులు, సేమ్ టైం అల్లు అర్జున్ కూడా తప్పులు చేస్తున్నాడు. అల్లు అర్జున్ చేసిన తప్పులేంది, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులేంది, దాన్ని ఇంకా గుంజాలని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయనకు బెయిల్ రానికే సపోర్ట్ చేసిందేమో ఇండైరెక్ట్గా పోలీసులే, నో డౌట్ దానిలో. ఎందుకంటే అంతా కొద్దిగా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఆ లెటర్లు, కొన్ని లెటర్లు వచ్చినాయి. ఏంది, సినిమా థియేటర్ వాళ్ళు చిక్కడపల్లి ఏసీపీకి హీరో హీరోయిన్లు వస్తున్నారు, పలానా టైంకు మీరు బందోబస్తు పెట్టాలని చెప్పేసిన లెటరు ఒక పెద్ద హైడ్రామాను క్రియేట్ చేసింది. అది ఇన్ని రోజులు అనలేక అల్లు అర్జున్కు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను చెంచలూరు జైలుకు తరలిస్తున్న టైంలో కోర్టులో ఉన్నప్పుడు ఆ లెటర్ బయటికి వెళ్ళి వచ్చిందో తెలియదు. మళ్ళీ అదే రోజు పోలీసులు మేము కూడా చెప్పినాం, మేము కూడా థియేటర్ యజమాని చెప్పినాం, ఆ లెటరు వాళ్ళు ఇచ్చిన లెటర్కు మేము రిప్లై కూడా ఇచ్చినాం, హీరో హీరోయిన్ రావద్దని చెప్పి మేము చెప్పినాం అని ఒక లెటర్ ఇచ్చినాం అన్నారు. కోర్టు లెటర్ అడిగితే సబ్మిట్ చేయలేదు. తర్వాత ఒక 3 days తర్వాత ఒక లెటర్ మాయం చేశారు. ఒక లెటర్ మాత్రం మార్కెట్లోకి వచ్చింది. మరి ఆ లెటర్ ఎందుకు వచ్చిందో, ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఇదో లెటర్, వాళ్ళు ఇచ్చిన లెటర్ మనకు చూసాం కదా. వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇది 2వ తారీఖు నాడు. వీళ్ళు ఇచ్చిన లెటర్ ఏంది, వీళ్ళు ఇచ్చిన లెటర్కు డేట్ ఏమైనా ఉందా? వీళ్ళు ఇచ్చిన లెటర్కు నిజానికి కూడా దీనికి ఊరు లేదు, పేరు లేదు. ఇది ఒక స్టాంపు కనిపిస్తుంది, సంధ్యా 70mm స్టాంపు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో ఆ సంధ్యా 70mm స్టాంప్ అనేది ఇక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ మేనేజర్ ఒక సంతకం ఉంది. చూస్తే మరి ఇక్కడ కూడా ఒక సంతకం ఉండాలిగా. మేనేజర్ అంటే ఇక్కడ ఎవరో వేరే వాళ్ళ సంతకం ఉంది. ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ అని ఒక సంతకం ఉంది. తీరా చూస్తే ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ అని ఒక స్టాంప్ ఉంది, ఏసీపీ స్టాంప్ ఉంది. అక్కడ సంతకం వేరే ఉంది. ఇక్కడ సంతకం అక్కడ సంతకం తేలేద్దా ఏమన్నా? కాదు. ఇక్కడ సంతకం వేరు, అక్కడ సంతకం వేరు. ఏందో అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనిలో ప్రభుత్వం డ్యామేజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ బాగా డ్యామేజ్ అయింది. గవర్నమెంట్ ఎందుకు డ్యామేజ్ అయింది, గవర్నమెంట్కి ఏం సంబంధం అంటే, ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణమే ఒక గవర్నమెంట్, వాళ్ళ వైఫల్యం, పోలీసుల వైఫల్యం. హీరో హీరోయిన్ ఇవన్నీ ముందే ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఈ లెటర్ ముందే సబ్మిట్ చేసింటే ఆయనకు బెయిలే వచ్చేది కాదేమో. చూసిరా డ్రామా, బెయిల్ రావాలి, మధ్యంతర బెయిల్ రావాలి, తర్వాత మళ్ళీ దీన్ని సోషల్ మీడియాలో కవరేజ్ చేయాలి, సోషల్ మీడియాలో కవర్ చేయాలి. డ్యామేజ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కోర్టులో పిటిషను వేస్తామన్నారు, వేసినో లేదో తెలియదు ఇప్పటిదాకా. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషను రద్దు చేస్తున్నట్లుగా ఆడ ఈడ వాళ్ళకు అనుకూలమైన మీడియాలో రాపించుకున్నారు. మరి అది బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసిండ్రా ఆ బెయిల్ కొట్టేయాలని పోలీసులు? ఒకవేళ ఇది ఒరిజినల్ లెటర్ అయితే ఆ పని చేసి ఉండాలి పోలీసులు. తర్వాత ఇప్పటి వరకు మొత్తం అల్లు అర్జునే ఆ పిల్లాడు హాస్పిటల్లో ఉన్న పిల్లగానికి మొత్తం ఆయన్నే వైద్య ఖర్చును పెట్టుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి చెప్పిండ్రు. తల్లి చనిపోయింది, తండ్రి చెప్పిండు భాస్కర్, మొత్తం ఆయనే చూస్తున్నాడు, హాస్పిటల్ బిల్ అయితే ఆయనే చూస్తున్నాడు, ఇంకేదో 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అల్లు అర్జున్ ప్రకటించారు. అవన్నీ కూడా మనం చూసినాం. తర్వాత సింగపూర్కి వెళ్ళి 4 లక్షల రూపాయల ఇంజక్షన్ కూడా అల్లు అర్జున్ అయితే తెప్పించిండు అని అది కూడా మనం చూసినాం. అది కూడా వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ ఆఫీసు విడుదల చేసిన ప్రెస్ నోట్. నిన్న సివి ఆనంద్ గారు పోయిన ఆడికి. సివి ఆనంద్ గారు హాస్పిటల్లో చూసి మన ఈ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. మరి ప్రభుత్వం భరిస్తే అల్లు అర్జున్ చెప్పింది, అల్లు అర్జున్ చేసింది, సింగపూర్కి వెళ్ళి ఇంజక్షన్ తెప్పించింది, అవన్నీ ఉత్తాయేనా? ప్రభుత్వము రెస్క్యూలో అంటే ప్రభుత్వం ఏమంటారు, ఆత్మరక్షణ పడ్డది ఈ ఇష్యూలో. ముందు గవర్నమెంట్ పోలీసుల ఫెయిల్యూర్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా. పోలీసులు అంటే సపరేట్ డిపార్ట్మెంట్ ఏం కాదు. ప్రభుత్వం ఫెయిల్యూర్. ముందు మీరు చర్యలు తీసుకొని ఉంటే అసలు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగి ఉండేదే కాదు. మీరు కరెక్ట్గా కనుక డీల్ చేసి ఉంటే, పోలీస్ ఫోర్స్ కొద్దిగా ఎక్కువ ఉంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండేదే కాదు. లేకపోతే మీరు ఈ లెటర్ను కనుక అదే రోజు కనుక మీరు సబ్మిట్ చేసి ఉంటే అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేదే కాదు. అన్నీ జరిగిపోయినాయి. అల్లు అర్జున్ సేఫ్, ప్రభుత్వం సేఫ్. బలి ఎవరంటే వాళ్ళు. తల్లిని పోగొట్టుకున్నారు పిల్లలు, ఒక పిల్లగాడు హాస్పిటల్లో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, భర్త బిడ్డ ఇద్దరు మాత్రమే మిగిలినరా ఫ్యామిలీలో. వాళ్ళు ఇప్పుడు సరే సమాజం యాంగిల్లో వాళ్ళు ఎందుకు పోయినరు, అంత ఉరుపులాటలా, అంత తొక్కిసలాటలా, ఫస్ట్ డే ప్రీమియర్ షో ఆ పిల్లల్ని వేసుకొని ఎందుకు వేసుకుపోయినరు అనేది సహజంగా సమాజం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ జరిగిపోయింది కదా, ఇన్సిడెంట్ జరిగింది, తల్లి చనిపోయింది, కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు చేయాల్సింది అల్లు అర్జున్ చేయాల్సింది ఏంది, ప్రభుత్వం చేయాల్సింది ఏంది? ఈ రాజకీయాల ప్రతిపక్షాలు మొత్తం అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినాయి, వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. మీరేం సపోర్ట్ చేసిండ్రు? ఇన్సిడెంట్ 4వ తారీఖున రాత్రి జరిగితే 2 daysకి వెళ్ళి హడావిడి చేస్తున్నారు వీళ్ళు. హాస్పిటల్ పోవడము, చూడడము, రావడము. నాకు తెలిసి గవర్నమెంట్ ఏం చేస్తలేదు, గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వలేదు.
గవర్నమెంట్ కనుక ఒకవేళ ఖర్చు పెట్టుకో అని చెప్పింటే ఖచ్చితంగా ఆ ప్లాన్ తీసుకొచ్చి నిమిషంలో జాయిన్ చేస్తుండే. మనం చూస్తలేమా హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి మొత్తం కోమాలకు పోయి ఇక అసలు ఆ పిల్లలు సీరియస్ అయిపోయిన తర్వాత సడన్గా తీసుకొచ్చి నిమిషంలో తీసుకొస్తున్నారు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయరు. వీళ్ళు అది బేర్ చేసే వీళ్ళ తిండి తిని సాగు బతుక మధ్య పిల్లలు ఉంటే వాళ్ళనే ఒక కేర్ హాస్పిటల్కో లేకపోతే యశోద హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. ఆ పిల్లాడు కిమ్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ తొక్కిసలాట్ల కోమలో కొనే పిల్లాడు కిమ్స్లో ఉన్నాడు. గవర్నమెంట్ కిమ్స్లో జాయిన్ చేయదు, నో డౌట్. గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ప్లస్ అల్లు అర్జున్ కూడా తప్పులు చేస్తున్నాడు. అల్లు అర్జున్ సరే ఎవరు మేనేజ్ చేసుకున్నాడో ఎక్కడ మేనేజ్ చేసుకున్నాడో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన పోకపోతే ఇన్సిడెంట్ జరిగేది కాదు. అసలు సినిమానే రిలీజ్ కాకపోతే ఆయన పోయేదే కాదు. ఆ సినిమా ఆ టైంలో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయింటే షోకు అసలు ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఇట్లా మస్తు మాట్లాడుకోవచ్చు మనం. ఒక ఆయన అటు సరిపోతే అరే అటకెళ్ళి పోకుండా ఇటుకెళ్ళి పోయింటే ఆయన బతికేవాడు. ఇవన్నీ మస్తు మాట్లాడుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత. కానీ అల్లు అర్జున్ కూడా మీరు జైల్లో రాత్రంతా జైల్లో ఉంటే మీ సినిమా మొత్తం సినిమా హీరోలు హీరోయిన్లు ఇక ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఎవరెవరు ఉన్నారు డైరెక్టర్లు మొత్తం ఇంటికి వచ్చి లైన్ కట్టారు కదా. మీకు ఒక అరగంట టైం దొరుకుతలేదా హాస్పిటల్ పోయి కనీసం ఆ ప్లాన్ చూసడానికి? మీరు సపోర్ట్ చేస్తామన్నారు, ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇన్సిడెంట్ జరిగిపోయింది కానీ పోయి కనీసం ఆ ప్లాన్ చూసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సమాజం దృష్టిలో ఇప్పుడు అల్లు అర్జున్ విలన్ అని గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ను కనపడకుండా చేసే ప్రయత్నం ఇది. అల్లు అర్జున్కి సపోర్ట్ చేసింది ప్రభుత్వమే బెయిల్ కోసం. కానీ అల్లు అర్జున్ చేసిన తప్పు కూడా అదే. కనీసం నీకు అంతమంది వస్తున్నారు, రోజంతా ఉన్నారు, ఆల్రెడీ మీరు జైలుకి వెళ్ళి వచ్చి 4 రోజులు అయిపోయింది బయటకు వచ్చి, కనీసం హాస్పిటల్కి పోయి ఆ ప్లాన్ చూసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే టైం దొరుకుతలేదా అల్లు అర్జున్కు? మీ సినిమా హిట్ అయింది ఓకే, మీరు 25 లక్షలు కాదు ఇంకా మీరు ఎంత ఇచ్చినా ఆ కుటుంబానికి మీరేం ఆ తల్లిని తేలేరు కదా. అవసరమైతే పెంచండి, కనీసం 25 లక్షలు కాకపోతే 25 కోట్లు ఇవ్వండి, అయ్యేదేమున్నది? మీకు నష్టమా? మీ సినిమా మస్తు హిట్ అయింది, మస్తు కలెక్షన్లు వచ్చినాయి, దగ్గర 1500 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. ఇవ్వండి. ఆ చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల పేద డిపాజిట్ చేయండి ఏదైనా అమౌంట్ ఉంటే. వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలంటే అది చేయాల్సింది. ఉత్తగా స్టేట్మెంట్లు ఇచ్చి వీడియో రిలీజ్ చేసి వచ్చిన వాళ్ళతో ఏదో మీరేదో బార్డర్లో ఫైట్ పోయినట్టు దేశం కోసం మీరేదో చేసినట్టుగా బిల్డప్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది సమాజంలో మీరు విలన్స్గా చిత్రీకరించబడతారు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఎవరైతే పరామర్శించడానికి వస్తున్నారో వాళ్ళు కూడా విలన్గా చిత్రీకరించబడుతున్నారు ఇక్కడ. కాబట్టి అల్లు అర్జున్ కూడా తప్పు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఏమో తప్పదు, రాజకీయం కదా, ఆయన గవర్నమెంట్ ఫెయిల్ కాలేదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బల్లి వచ్చి మన మీద పడితే బల్లిని చంపితే పాపం వస్తే మనకు తెలుసు. అయినా సరే బల్లిది కాదు తప్పు, చంపినది తప్పు. బల్లి మీద పడ్డది, బల్లి తప్ప చంపినది తప్ప అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు అదే పొజిషన్ అది. గవర్నమెంటు చర్యలు తీసుకోక అల్లు అర్జున్ కనీసం బెయిలైనా రాకుండా చేయలేక అక్కడ డ్రామా ఆడి ఆయనకు లెటరు సృష్టి. నాకు తెలిసి ఈ 2 లెటర్లు డూప్లికేట్ లెటర్లే అనుకుంటున్నాను నేను. ఈ లెటర్ డూప్లికేటే, ఈ లెటర్ డూప్లికేటే. మొత్తం మీడియా వాళ్ళు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, పోలీసు అందరూ కలిసి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది బలైన ఫ్యామిలీ అట్లే ఉంది, జనాలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి ఇక్కడ. లేకపోతే ఇదంతా ఏంది? ఈ లెటర్లు ఏంది? అసలు రోజు రాకుండా తర్వాత ఎట్లా వస్తాయి లెటర్లు? అంతా అయిపోయిన తర్వాత లెటర్లు బయట తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పేసి మేము కుటుంబానికి సపోర్ట్గా ఉన్నామని ఎవరో ఇద్దరు పోయేస్తే మరి రేవంత్ రెడ్డి పోయించిండా? ఎవరన్నా కనీసం పోయి మంత్రి పోయిండ్రు ఎవరో, కనీసం ఏమైనా వాళ్ళకు ఏమైనా సాయం చేసి వచ్చిండ్రా? గవర్నమెంట్కి వెళ్ళి ₹1 ఇచ్చినట్టు ఎక్కడ ఆన్ రికార్డు ఉందా? లేదు. గవర్నమెంట్ ఏం చేయలే వాళ్ళకి. ఉత్తగా వీళ్ళ మీద పడ్డ బురదను కడుక్కోనికే ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. ఇవి అడ్డమైన లెటర్లను బయట తీసుకొచ్చి ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కొంత చేస్తున్నాడు. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా వచ్చి చూడకపోవడంతో ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ చేసిన తప్ప అదే దీనిలో మొత్తంలో. ఇంకోటి చూపిస్తాను మీకు, చూడండి. ఇదో ఈ ఇద్దరామా అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ వాళ్ళంట ఏసీపీ సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరి మీద తెలుసా? అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళ మీద, సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళ మీద ఇది చేస్తున్నారు. అసలు వీళ్ళ మీద ఎవరు కేసులు పెట్టారు? పోలీసులు ఇట్లాంటి కేసులు తీసుకొని చిల్లర కాకండి. అసలు ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, పోలీసు వాళ్ళు ఏం చేసినారో మీ ఫెయిల్యూరు, అందరు ఫెయిల్యూర్ ఉంది దీనిలో. ఒక కుటుంబం బలిగానికి ఒక అల్లు అర్జున్ కారణం కాదు, గవర్నమెంట్, పోలీసు వాళ్ళు. అయిన తర్వాత కవరేజ్ కోసం ఇట్లాంటి పిచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఇక పోయి వాళ్ళ మీద కంప్లైంట్ చేసడం, పలానా పేజీల అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిరని, లేకపోతే దీనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఇది జరుగుతున్నది.
ఎటువే మొత్తం ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత జనాలను పిచ్చోలు చేయనికే అందరూ కలిసి డ్రామా ఆడినట్టు చాలా క్లియర్గా అనిపిస్తుంది. బలైన కుటుంబం బలైంది, జనాలు పిచ్చోలైనరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.